ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. మరి 2009లో రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం ఆయన మరణాలని చింతించక మరి స్వర్గీయ మా తండ్రి గారు అవనాఫ్ సూరవ గారు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి మా కుటుంబం మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లాలోనే జగన్మోహన్ రెడ్డి గారికి చేదోడు వాడుగా ఉండే కుటుంబం మాది. అదే కాకుండా అనంతరం పెద్దలు మాజీ మంత్రివర్యులు మన పెనుమల సాంబశివరావు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికి అనంతరం మన జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడల్లోని ఆయన తండ్రికి మరణ చెందిన తర్వాత అనేక కుటుంబాలు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేయడం ఉంది. ఓదార్పు యాత్రకి మరి అన్ని విధాలుగా కూడా మరి మేము ఆయనకి చేదోడు ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేకమైన సేవలు, అనేకమైన కార్యక్రమాలు, అలాగే ఆయనకి ఏ విధంగా విజయనగరం జిల్లాలోని మరి ఎవరు ఆ జెండా పట్టుకోలేని సమయంలోని విజయనగరం నియోజకవర్గం, విజయనగరం జిల్లాలో, విజయనగరం పట్టణంలోని ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా అటు బొత్స సత్యనారాయణ గారు, ఇటు మా పెద్దలు అశోక్ గజపతిరాజు గారిని ఎదుర్కొని మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మోసుకుంటూ ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో లోగుట్లు, ఎన్నో ఇబ్బందులు పడినా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచిన తర్వాత మరి 2014 ఎన్నికల్లోని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను 11లోనే సమన్వయకర్తగా, విజయనగరం నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించడం కూడా జరిగింది. మరి 14లోని ఈసారికి నేను ముఖ్యమంత్రి అవడం ముఖ్యం. మరి నేను వీరభద్రస్వామి గారికి టికెట్ ఇస్తాను, ఆయన్ని ఇస్తే మంచిదేనన్నయ్య గారు, మీరు సీఎం అవడం ముఖ్యం, వీరభద్రస్వామి గారు గెలుస్తారు, పార్టీ కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం, వీరభద్రస్వామి గారు ఇక్కడ విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులుగా నియమించడం జరిగింది. ఆనాడు నుండి నేటి వరకు వీరభద్రస్వామి గారు మమ్మల్ని దూరం పెడుతూ ఎటువంటి సహాయ సహకారం లేకుండా మరి మమ్మల్ని అవమానపరిచే విధంగా ఈ నియోజకవర్గంలో చేయడం జరిగింది. తదుపరి అనేక కార్యక్రమాలు, ఒక ఆస్తులు పోయి, ఆరోగ్యాలు పోయి అనేక కార్యక్రమాలు చేసి అటు సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆ పార్టీ కోసం ఎంతో కృషి చేశాం. నేడు పార్టీ పెద్దలకి ఎన్ని విషయాలు చెప్పినా మాకు గుర్తింపు లేదు సార్, మాకు కనీసం పదవులు కాదు, కనీసం మీటింగ్ కానీ, ఒక జిల్లా స్థాయి మీటింగ్ కానీ, ఒక పట్టణ స్థాయి మీటింగ్ కానీ, నియోజక స్థాయి మీటింగ్ కూడా మాకు కబురు ఉండట్లేదు, అసలు మేము పార్టీలో ఉన్నాం లేదా అని చెప్పినా కూడా వాళ్ళు కనీసం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. పార్టీ కోసం అనేక రకాల సేవలు చేసి, పార్టీ కోసం రాత్రి పగలన్నీ ఎన్నో బంధులు, సమీక్షలు ఎన్నో చేసి జెండా పట్టుకొని నిలిచారు. కానీ పార్టీ అధికారంగా వచ్చిన తర్వాత జెండా పట్టుకున్న వాళ్ళకి ఈరోజు భవిష్యత్తు బాగుంది, ఆ రోజు ఉన్న వాళ్ళకి ఎవరికి భవిష్యత్తు అయితే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారన్నా, ఆయన కుటుంబం అన్నా మాకు చాలా అభిమానం. ఎందుకంటే నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి చేయాలి ఆలోచన తపంతోనే ఈ రోజు వరకు పనిచేసాం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మమ్మల్ని గుర్తించకపోవడం, అదేవిధంగా ఇక్కడ జిల్లా పెద్దలు కానీ అట్లా సుబ్బారెడ్డి గారికి కూడా అనేక పర్యాలు కలిసి, సార్ మాకు ఏదో ఒకటి గుర్తించండి, మాకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ శాసనసభ్యులు మమ్మల్ని దూరం పెడుతున్నారు, మమ్మల్ని కావాలనే మాకు అరాచకాలు చాలా చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అయినా కూడా ఎటువంటి స్పందన లేదు. అందుకని కారణంగా మరి ఇక్కడ గౌరవం లేని చోట మనం ఉండడం దండగా అని చెప్పేసి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరదామని చెప్పేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. తప్పకుండా తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి చేసి మనం ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.